కోరుట్ల మండలం మాదాపూర్‌లోని వైష్ణవి పుట్టింది, పెరిగింది. తన అన్నయ్యలతో అందరితో హ్యాపీగా గడిపింది. అయితే తన జీవితంలో అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది. తన జీవితం పెళ్ళయింది, హ్యాపీగా సాగుతోంది. తన గర్భం దాల్చింది అనుకునే లోపు తన చావు కూడా అక్కడే వస్తుందని ఎవరు అనుకోలేదు. ఫ్రెండ్స్, వైష్ణవి వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళ అమ్మగారన్నా, వాళ్ళ నాన్నన్నా, వాళ్ళ అన్నయ్యలన్నా చాలా ఇష్టం ఈ అమ్మాయికి. నన్ను చంపొద్దు, నా బిడ్డని చంపొద్దు అన్నా కూడా బలవంతంగా ఈ దుర్మార్గుడు హరిబాబు ఆ అమ్మాయిని చంపేశాడు. అయితే ఇక కోరుట్ల మండలం మాధాపూర్ గ్రామంలో వీళ్ళందరి ఇల్లు పక్క పక్కనే ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ అన్నయ్య ఇల్లు గానీ, ఈ హరిబాబు గాడు ఉన్న ఇల్లు గానీ, అంటే గతంలో ఈ హరిబాబు ఇంకొక ఇంట్లో ఉండేవాడట. అయితే ఒకసారి అయితే నిజం చెప్పాలి అంటే ఈ వైష్ణవి ఎక్కడ చనిపోయింది అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ బెడ్ మీద చనిపోయిందనమాట. ఇంకా ఆమెకు సంబంధించిన రక్తం మరకలు అక్కడే ఉన్నాయి. అంటే పోలీసులు ఫోరెన్సిక్స్‌కి సంబంధించిన రక్తాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళకి అవసరం లేదది. ఎందుకనంటే వాళ్ళు తీసుకోవాల్సిన శాంపిల్స్ వాళ్ళు తీసేసుకున్నారు. అయితే ఇంకా ఆ ఇంట్లో వైష్ణవి తల్లిదండ్రులు ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండటం లేదనమాట. జస్ట్ ఒక లైట్ కూడా వేయట్లేదు ఎవరు. ఎందుకంటే ఎవరు వేస్తారు? చాలా రీసెంట్‌గానే ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోవడం జరిగింది. అయితే ఆ ఇంట్లో నుంచి తెలియకుండానే ఏవో కొన్ని శబ్దాలు వినపడుతున్నాయి. అది కూడా అర్ధరాత్రి 12 నుంచి 4 మధ్యలో, అంటే కరెక్ట్‌గా వైష్ణవి చనిపోయినప్పుడు ఏదైతే అక్కడ ఒక గోల జరిగిందో. ఆ తర్వాత సరే, అక్కడ ఊరి జనాలు కొంతమంది ఏదో అరుపులు వినిపిస్తున్నాయి, ఎవరైనా వచ్చారేమో అని లోపలికెళ్ళి చూస్తే ఎవరు ఉండట్లేదు. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఏవో అరుపులు, శబ్దాలు వింతగా వింతగా ఏవో సౌండ్స్ వినపడుతున్నాయి. అయితే ఊరి జనాలందరూ ఏమనుకున్నారంటే అక్కడ అంటే అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఒక ఫ్యామిలీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అయితే ఇది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి. అయితే దానిలో ఉన్న సారాంశాన్ని మనం ఇంటర్నెట్‌తో దొరికిన సమాచారాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. ఎందుకనంటే వైష్ణవి ఎంత పాపం తను బ్రతకాలి, నన్ను ప్లీజ్ నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి, నన్ను చంపొద్దు, నా బిడ్డని చంపొద్దు అన్నా కూడా కడుపులో పొడిచాడంటే ఇంతకన్నా దుర్మార్గత్వం ఉండదు కదా ఫ్రెండ్స్. అది జరిగింది.